గాడ్. యెషువా మెస్సియా క్రీస్తు యేసు నామములో అందరికీ వందనములు, శుభములు. దేవుని పరిశుద్ధ వాక్యము మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. ఈ వాక్యానికి ముందు సందర్భము ఏమిటి అన్నట్టయితే, ప్రభువైన యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు దేవాలయపు కట్టడాలను ఆయనకు చూపిస్తూ ఉన్నప్పుడు ప్రభు ఈ విధంగా చెప్పారు, మీరు ఇవన్నీ చూచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడిని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని ప్రభు వారితో చెప్పారు. ఆ సందర్భంలో ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఏకాంతంగా ఆయన దగ్గరికి వచ్చి మరలా ఈ విధంగా ప్రశ్నించారు, ఏమిటి ప్రభువా, మీరు ఇక్కడ రాతి మీద రాయి ఒకటైనను నిలిచి ఉండకుండా ఈ అద్భుతమైన బ్యూటిఫుల్ టెంపుల్, ఈ శృంగారం అనే మందిరం ఇంత అద్భుతంగా ఉంది కదా, అయితే ఇది ఎప్పుడు పడిపోతుంది, రాతి మీద రాయి నిలిచి ఉండకుండా ఏ సందర్భం, ఈ కాలం ఏమిటి అని వాళ్ళు ఆసక్తిగా వచ్చి అడిగారు. ఇవి ఎప్పుడు జరుగును ఒకటి ప్రశ్న. రెండవది, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి, ఏమిటి నీ రాకడ? నువ్వు తండ్రి వద్దకు వెళ్తానంటున్నావు, ఆ తర్వాత మరలా ఎప్పుడు వస్తావు? యుగ సమాప్తికి, ఎండ్ ఆఫ్ ద ఏజ్కి సూచనలు, సైన్, సిగ్నల్ ఏమిటి అని అడిగారు. వీటికి ప్రభు సమాధానం ఇస్తూ, ఈ దేవాలయపు కట్టడంలో రాతి మీద రాయి ఒకటైనా నిలిచి ఉండకుండా పడిపోవును అన్నదానికి ఆయన సమాధానం చెప్పారు. ఏమిటి అది, ఎప్పుడు జరిగింది, నెరవేరింది? రాతి మీద రాయి ఒకటైనా నిలిచి ఉండకుండా. అది క్రీస్తు 70 70లో టైటస్ రోమన్ జనరల్ చక్రవర్తి, అతని సైన్యము ఆర్మీ వచ్చి యెరూషలేమును పట్టుకున్నారు. యెరూషలేమును మొత్తం వాళ్ళు గెలుచుకొని ఆ దేవాలయ మందిరాన్ని పడగొట్టారు. ఆ విధంగా అది నెరవేరింది, దేవాలయం పడగొట్టబడింది. తర్వాత ఆయన రాకడకు, యుగ సమాప్తికి ప్రభువైన యేసుక్రీస్తు మొదట రాకడ, అప్పుడు ఆయన ఎక్కడే ఉన్నాడు, బెత్లెహేంలో జన్మించాడు, సిలువలో వధింపబడాలి, అదంతా ఫస్ట్ కమింగ్ సంబంధించింది. అయితే నీ రాకడకు సూచనలు అనగా సెకండ్ కమింగ్, తర్వాత ఆయన తండ్రి వద్దకు వెళ్తున్నాడు, మన స్థలంలో సిద్ధపరచ వెళ్తున్నాడు, తర్వాత సంఘమును మనలను కొనుక్కోవటకు మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆ రాకడకు సెకండ్ కమింగ్. తర్వాత యుగ సమాప్తికి, ఎండ్ ఆఫ్ ద ఏజ్ సూచనలు ఏమిటి అడిగారు. చాలా గొప్ప ప్రశ్న. ఈ లోకం యొక్క, ఈ ప్రపంచం యొక్క అంతము ప్రభు తర్వాత మాట్లాడుతూ వచ్చారు, ఏమి జరుగుతూ ఉంది దీనికి అని. ఆయన అందులో చెప్పిన సమాధానం చూడండి. ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకునేది ప్రియమైన దేవుని బిడ్డలారా, యుగ సమాప్తి, ప్రభువైన యేసుక్రీస్తు రాకడ సమీపమవుతూ ఉంది అని మనం ఎలా గుర్తుపట్టగలం? డిసెప్షన్, మోసము, దగ, వంచన, డిసెప్షన్ అనేది అప్పుడే మొదలవటం లేదు, మొదటి నుంచి ఉంది. ఆదాము హవ్వల దగ్గర నుంచి అపవాది సాతాను చేశాడు, తర్వాత అప్పటి నుంచి జరుగుతూ ఉంది. అయితే ఇది మేజర్ స్కేల్లో చాలా చాలా అంతుపట్టని జాలని విధంగా ఇది జరగబోతూ ఉన్నది. డిసెప్షన్ చాలా ఎక్కువగా. ఏ విధంగా? అటు సమాజంలోను, మరొకటి సంఘంలోను. సమాజంలోను, సంఘంలోను ఈ డిసెప్షన్ అనేది చాలా ఉన్నత స్థాయిలో, మేజర్ స్కేల్లో సంభవం కాబోతూ ఉన్నది. ఎలా గుర్తుపడతాం? అందులో ప్రధానమైనది, అనేకులు నేనే క్రీస్తుని అని చెప్పి పలువురిని మోసపరిచేదారు. చూడండి, దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడు, మెస్సియా, మనందరి విమోచన కొరకు ఆయన సిద్ధపరిచిన గొప్ప రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మాత్రమే. అయితే మరొకటి, నేనే ఆయనను, నేనే దేవుని కుమారుని, నేనే రక్షకుడిని అని చాలా చాలా మంది లేస్తారు. వీళ్ళు అన్ని మతాలలో ఉన్నటువంటి వీళ్ళు ప్రవక్తలు గారు, బాబాలు గారు ఉంటారు. అది మాత్రమే కాకుండా క్రైస్తవుల్లోనే కొంతమంది భ్రష్టులైపోయి పడిపోయి నేనే క్రీస్తునని చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం చరిత్రలో. ఒకసారి మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, నేనే క్రీస్తునని చాలా మంది బయటకు వచ్చేసారు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు, యుగ సమాప్తికి బలమైన సూచన, మేజర్ స్కేల్లో సంభవించేది. ఆ తర్వాత చూస్తే అంత మాత్రమేనా? తర్వాత ఈ విధంగా చూడండి, యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి మీరు వినబోదురు. తర్వాత
కరువు, వేదనలు, తెగుళ్ళు సంభవించును. ఇవి జరగాల్సి ఉన్నది, కానీ అంతము వెంటనే రాదు. వింటూ ఉన్న మనము గమనించాల్సింది ఏమిటన్నట్లయితే, అంతము వెంటనే రాదు. మరి ఎప్పుడు వస్తుంది? ఇవి కొన్ని జరగాల్సి ఉంది. యుద్ధములు, యుద్ధ సమాచారములు, మానవ చరిత్రలో యుద్ధములు, దేశములలో, ప్రాంతములలో, దేశం నుండి దేశం మీదకి దండెత్తడం, రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము, కుటుంబాల మీద కుటుంబాలు, అనేక విధాలుగా పోరాటములు, యుద్ధములు జరుగుతూ వచ్చాయి. ప్రస్తుత మన కాలములో, మనమున్న కాలములో ఆఫ్ఘనిస్తాన్ మొదలుకొని ఇటు చూసినటువంటి మిడిల్ ఈస్ట్, ఇజ్రాయెల్, పాలస్తీనా మొదలుకొని అన్ని చోట్ల, అన్ని ప్రాంతాలలో, అన్ని దేశాలలో దేశం మీదకి దేశము లేస్తూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఇవి ఆయన రాకడకు ఇంకా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కొన్ని చోట్ల మనం విన్నాం, మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, కొన్ని దేశాలు. ఆ తర్వాత మనం చూస్తే మేజర్ స్కేల్లో, తీవ్ర స్థాయిలో అన్ని చోట్ల ఇవి సంభవిస్తూ ఉంటాయి. ఆ తర్వాత మనం మరొకటి చూస్తే కరువులు, భూకంపములు. భూకంపాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు గత 30 రోజుల్లో మ్యాగ్నిట్యూడ్ 7.4 అనేది ఒకసారి నమోదైంది లాస్ట్ 1 మంత్లో, మన కాలంలో. తర్వాత 6 నుంచి 7 మధ్యలో రిక్టార్ స్కేల్ మీద ఆ మ్యాగ్నిట్యూడ్ 11 సార్లు నమోదైంది ఆయా ప్రాంతాల్లో. తర్వాత 5 నుంచి 6 మధ్యలో 166 సార్లు సంభవించింది. ఆలోచించండి విషయాన్ని. ఒక నెలలో, గత సంవత్సరంలో 1 ఇయర్ పీరియడ్లో చూస్తే 1100 సార్లు భూమి కంపించినట్లు అంచనా, 4 నుంచి 5 మధ్యలో మ్యాగ్నిట్యూడ్. తర్వాత చూస్తే వాల్కైనోస్, అగ్నిపర్వతాలు బ్రద్దలవ్వడం, ఎరప్షన్, వాల్కైనోస్ ఎరప్షన్ చూస్తే లాస్ట్ ఇయర్లో 73 సార్లు జరిగింది. ప్రిమిదేం పెట్టారా, ఏమిటిది? గతంలో జరగలేదా? 60లో అంతకుముందు జరగలేదా? 100 ఏళ్ల క్రితం జరగలేదా? జరుగుతూ వచ్చాయి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు సెకండ్ కమింగ్, రాకడకు, యుగ సమాప్తికి మరిన్ని ఎక్కువగా ఒక రోజులోనే లాస్ట్ 24 అవర్స్లో, 24 గంటల్లో అగ్నిపర్వతాలు 6 చోట్ల ఎరప్షన్, పొగలు చిమ్ముతూ ఉన్నాయి. ఏమిటిది? చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు కొన్ని సూచనలు ఇప్పుడు మనం చెప్పుకున్నవి రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి, మరలా మరలా వస్తూ ఉంటాయి. ఒక వారంలో, ఒక రోజులో చాలా చాలా వస్తూ ఉంటాయి. ఇవి జరుగుతూ ఉంటాయి. అయితే అంతము వెంటనే రాదు. ఇవి మరి ఏమిటివి? వేదనలకు ప్రారంభం, బిగినింగ్ ఆఫ్ సారోస్. మరొక చోట ఈ విధంగా ఉంటుంది, ఇవి బర్త్ ప్యాంగ్స్. మరి ఏమిటి? తర్వాత వచ్చే డెలివరీ ఏమై ఉన్నది? చూడండి, ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు అక్రమం విస్తరించును, అనేకుల ప్రేమ చల్లారును అని మాట్లాడుతూ అబద్ధ ప్రవక్తలు వస్తారని, తర్వాత అంతం వరకు సహించేవాడెవడో. చూడండి, ఇవి జరగాల్సి ఉన్నది, అంతం వెంటనే రాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అంతమైన పదం ఉపయోగించబడింది ఒకసారి. తెగులు వస్తూనే మనం పెండమిక్ ఇప్పుడు చూస్తూ ఉన్నాం. దీని తర్వాత మరొకటి, ఇంకా దీనికి ఇప్పుడున్నటువంటి కరోనా వైరస్కి మించి ఇంకా భయంకరమైనది రాబోతూ ఉన్నదని ఇప్పటికే హెచ్చరిస్తూ ఉన్నారు. ఇవి జరుగుతూ ఉండగా అంతం వెంటనే రాదు. ఇవన్నీ జరగాల్సి ఉంది, కానీ అంతం వెంటనే రాదు. తర్వాత ఇంకేంటి జరగాల్సింది? ఇక్కడ మనం చూస్తే ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమానంతటను ప్రకటింపబడును. రాజ్య సువార్త ప్రేమ దేవుని పెట్టారు. వింటూ ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు సువార్త, ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు జన్మించెను, మన కొరకు సిలువలో వధింపబడిన, మన పాపముల నిమిత్తము, దోషముల నిమిత్తము, అపరాధముల నిమిత్తము ఆయనలో విశ్వాసం ఉంచండి, తిరిగి జన్మించండి, మారుమనసు పొందండి, యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచండి. ఇది ఒక సువార్త, గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, సల్వేషన్ కోసం. మరొకటి రాజ్య సువార్త, అనగా గాడ్స్ కింగ్డమ్. ఇదే ప్రభువైన యేసుక్రీస్తు కొదమ సింహం వలె రాజాతి రాజై, రాజులకు రాజై, ప్రభులకు ప్రభువై తిరిగి రాబోతూ ఉన్నాడు. దేవుని రాజ్యము ప్రారంభిస్తాడు. నరుల పాలన అంతం కాబోతూ ఉన్నది. దుష్టుల పాలన, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో నియంత్ర పాలన అన్ని స్టాప్ చేయబోతూ ఉన్నవి. ప్రభువైన యేసుక్రీస్తు పాలిస్తాడు భూమి మీద అనేది దేవుని రాజ్య సువార్త. ఇది బోధించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చర్చెస్లో ఎన్ని చోట్ల ప్రారంభించాం. ఇంకా మనం మాట్లాడుతున్నది క్రిస్మస్ గురించే కదా, ఇంకా మనం మాట్లాడుతున్నది లెంట్ డేస్ గురించే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్నులెత్తి చూడండి. మనం అనేక విషయాల్లో, ప్రతి విషయంలో, టెక్నాలజీలో, అన్ని విషయాల్లో, మ్యూజిక్ పరంగా, వస్తువులు, వస్తు సామాగ్రి, తర్వాత మొబైల్స్లో, అన్నింటిలోనూ మనం అప్డేట్ అవుతూ ఉన్నాం. అయితే ప్రాఫెసీలో మనం ఎంతమంది అప్డేట్ అవుతూ ఉన్నాం? ప్రస్తుత కాలంలో దేవుని ప్రవచనం ఏమై ఉన్నది? ఎండ్ టైమ్స్, సెకండ్ కమింగ్లో ఆయన రాకడకు, యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అనే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు, ఇదిగో దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడును సకల జనములకు, అటు తర్వాత అంతము వచ్చును, సాక్ష్యార్థమై
గాస్పెల్ ఆఫ్ కింగ్డమ్, యేసుక్రీస్తు రాజాదిరాజుగా రాబోతూ ఉన్నాడు, అది ఇప్పుడు ప్రకటించాల్సింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటు తర్వాత అంతం వచనం, ఆ తర్వాత చూడండి 15వ వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు గారు చెప్పండి, నాశనకరమైన హేయ వస్తువు, అబామినేషన్ ఆఫ్ డిజోలేషన్, నాశనకరమైన హేయ వస్తువు ఏమిటది? ఆ ఇమేజ్ ఏమిటి? పరిశుద్ధ స్థలమందు హోలీ ప్లేస్లో టెంపుల్లో నిలిచిట మీరు చూడగానే, అక్కడ స్టాండింగ్ అవటం చూడగానే చదువువాడు గ్రహించగాక. ఇది ఈరోజు మనం నేర్చుకునే ప్రవచనము, వర్తమానం. చూడండి, ఇంతకు ముందు అంతము వెంటనే రాదు, అంతం వరకు సహించాలి మనం, అనగా క్రైస్తవులు అంతం వరకు ఉంటారనేది ఇక్కడ అర్థమవుతూ ఉంది. అంతం వరకు సహించాలి 13వ వచనంలో. అంతకుముందు అంతం వెంటనే రాదు, కొన్ని వేదనలకు ప్రారంభం, అవి జరగాలి. తర్వాత చూడండి, దేవుని రాజ్య సువార్త ప్రకటింపడాలి. ప్రభువైన యేసుక్రీస్తు రాజాదిరాజుగా రాబోతూ ఉన్నాడు, ఆయన పాలించబోతూ ఉన్నాడు, 1000 ఏళ్ల పాలన, కృతాకాశం, క్రొత్త భూమి, వీటి గురించి మనం మాట్లాడాలి. అటు తర్వాత అంతం వచ్చును, 3 సార్లు అంతం గురించి మాట్లాడుతూ, కాబట్టి చూడండి, అంతం వరకు సహించేవాడు అనగా చర్చ్, క్రైస్తవులు అంతం వరకు, టిల్ ద ఎండ్, చివరి వరకు ఉంటారనేది ప్రభు చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు గారు చెప్పండి, నాశనకరమైన హేయ వస్తువు. ఈ విషయాన్ని మనం మాట్లాడుతున్నప్పుడు చాలా మంది చర్చెస్లో ఈ విధంగా విని ఉంటారు. అది క్రీస్తు పూర్వము 167 BC 167, అప్పుడు అది నెరవేరిపోయింది అంతియోకస్ ఎపిఫానియా సిరియా రాజు ద్వారా. ఎందుకు? ప్రభువైన యేసుక్రీస్తు రావడానికి పూర్వము BC 167లో 167లో అంతియోకస్ ఎపిఫానీ అనే ఒక రాజు, సిరియా రాజు, గ్రీక్ సంబంధించిన వాడు, అంతటిని పరిపాలిస్తూ మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్లోనికి దండెత్తి వచ్చి ఇజ్రాయెల్ని ఆక్రమించుకొని యెరూషలేమును పట్టుకొని అప్పుడున్నటువంటి 2వ దేవాలయం, సెకండ్ టెంపుల్ను అతను లోపల ప్రవేశించి అతని దేవతా ప్రతిమ జ్యూస్ అనే ఒక దేవతను అందులో పెట్టాడు. తర్వాత అక్కడ పంది రక్తము, పిగ్స్ బ్లడ్, ఆల్టర్ మీద, బలిపీఠం మీద అర్పించాడు పంది రక్తాన్ని. యూదులందరూ పారిపోతే అందులో మత్తీయ అనే ఒక యూదుడు, అతని కుమారులు, మరికొంతమంది పౌరుషం కలిగిన యూదులు వాళ్ళు నడుం బిగించుకొని ఈ అంతియోకస్ ఎపిఫానియా మీద వాళ్ళు యుద్ధానికి వచ్చారు. దేవుడు బలపరిచాడు. వాళ్ళు మక్కాబీయులని పేరు పెట్టుకొని ఆ రాజుని వాళ్ళు గెలిచారు, అతన్ని చంపివేశారు. తర్వాత దేవాలయాన్ని శుద్ధి చేశారు, పవిత్రపరిచారు. అది యూదులకి ఇప్పటికీ ఫీస్ట్ ఆఫ్ హనుకా డిసెంబర్లో జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ డిసెంబర్లో అని వాళ్ళు గుర్తించలేదు. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యోహాను సువార్త 10వ అధ్యాయంలో వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారి ఉన్నప్పుడు ఆయన వెళ్ళారు. ఒకసారి ఆలోచించండి విషయాన్ని. మక్కాబీయులు ఆ మందిరాన్ని శుద్ధి చేశారు BC 167లో. ఇది దానియేలు చెప్పిన ప్రవచనము అని చాలా మంది మాట్లాడేస్తూ ఉన్నారు. దీన్ని నేనేమంటున్నాను అన్నట్లయితే మిస్కాన్సెప్షన్, తప్పుగా దీన్ని అర్థం చేసుకోవడం, అన్వయించటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగా ఇది తప్పని మనకు తెలుస్తూ ఉంది. ఇదే విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన విషయాన్ని, అబామినేషన్ ఆఫ్ డిజలేషన్, దైవజనుడైన పౌలు 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనకు ప్రస్తావించాడు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు, దానికి అంతటి పైగా వాడు ఎవరు? ఆ వ్యక్తి తను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడినని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. పరిశుద్ధ స్థలంలో నాశనకరమైన హేయ వస్తువుని ప్రభు చెబితే, తర్వాత పరిశుద్ధాత్మ దైవజనుడైన పౌలు ద్వారా ఒక వ్యక్తి అతను వచ్చి కూర్చుంటాడు అని చెప్పాడు. ఎవరతను? ఇతను అంతియోకస్ ఎపిఫానియా కాదు అనడానికి మీకు కొన్ని నేను చూపెడుతున్నాను చూడండి. అందులో ఒకటి, ఇది అంతకుముందు దానియేలు చెప్పిన ప్రవచనం కదా. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 17, 26 వచనాల్లో చెప్పబడింది. అక్కడ దానియేలుకు వచ్చినటువంటి ఒక దర్శనము, అక్కడ ఉన్నటువంటి దేవదూత ఈ విధంగా చూపించాడు. ఇది అంత్య దినములో సంభవించును, అంత్య దినములలో దినములంతమందు. కాబట్టి ఇప్పుడు నువ్వు ముద్ర వేయము, సీల్ చేయి ప్రవచనాన్ని. ఇప్పుడు కాదు, ఇది అంత్య దినములలో. ఇంతకీ అంత్య దినములు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? కాలాన్ని, టైం లైన్ని, అంత్య దినములు, లాస్ట్ డేస్ అని ఎలా మనం గుర్తించగలం? చూడండి, దేవుని వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, దినముల అంతమందు తన కుమారుని ద్వారా దేవుడు మనతో మాట్లాడాను. దినముల అంతమందు, లాస్ట్ డేస్ అంటే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడే లాస్ట్ డేస్ మొదలైనట్లేనా? అంతకుముందు ఉన్న కాలం లాస్ట్ డేస్ కాదా? ఆ ధర్మశాస్త్ర కాలంలో ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు రావడంలోనే, ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద జన్మించడంలోనే
లాస్ట్ డేస్ ప్రారంభమయ్యాయి, యుక్త కాలము, డ్యూ టైం అనేది మరలా ఎలా గుర్తించగలమన్నట్లయితే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనంలో పేతురు అప్పుడున్నటువంటి 12 మంది శిష్యుల మీద ఆత్మ కుమ్మరింపబడినప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె బలమైన గాలి వెలుగు వచ్చి మేడగది మీద ఉన్న వాళ్ళ మీద కుమ్మరింపబడినప్పుడు వాళ్ళు బోధిస్తున్నారు. పేతురు చెప్తున్నాడు, మేము మద్యం తాగలేదు, మేము మొత్తులమై ఉండలేదు. ఇదిగో యోవేలు చెప్పిన ప్రవచనం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పండి ప్రవచనం, ఇదిగో అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించును సర్వశరీరుల మీద. ఎప్పుడు? అంత్య దినములలో పరిశుద్ధాత్మ కుమ్మరింపబడింది. అంత్య దినములు అనగా అంత్య దినములలో ఆత్మ కుమ్మరింపబడి, దానికి ముందు లేదు. తర్వాత పరిశుద్ధాత్మ రక్షింపబడి మన అందరిలోకి వస్తూ ఉన్నాడు, కానీ అప్పుడు వచ్చిన విధంగా రావడం లేదు. బాహ్యంగా కొన్ని సూచనలు లేకుండా మనలోకి వస్తున్నాడు. తిరిగి జన్మించిన వారు మనలో నివసిస్తూ ఉన్నాడు, ఆత్మపూర్ణమవుతున్నాం. కానీ ఒకసారి జరిగింది సంఘటన, అంత్య దినములు. ఎప్పుడు? ప్రభువైన యేసుక్రీస్తు సిలువబడి తిరిగి లేచిన తర్వాత. మరి అంతకుముందు అంత్యోకస్ ఎపిఫానియా కాదని మనకు అర్థమవుతూ ఉంది. ఈ ప్రవచనం అంత్య దినాలకు సంబంధించింది, అప్పుడే ఇది విప్పబడుతూ ఉంది. కాబట్టి ఇది అంత్యోకస్ ఎపిఫానియా కాలంలో కాదు. రెండవది బలమైన కారణం చెప్పినా చూడండి. ఆ ఆలయంలో కూర్చున్నవాడు రాజాదిరాజుతో యుద్ధము చేయును. చూడండి, అంత్యోకస్ ఎపిఫానియా యుద్ధం చేసింది మక్కాబీయులతో. అది దానియేలు ప్రవచనం ఏం చెప్తుంది? రాజాదిరాజుతో యుద్ధము చేయును. ఎవరా రాజాదిరాజు? ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి దైవాధీనం వల్ల అతని బలం కొట్టివేయబడును. ఎవరి వ్యక్తి? ఎవరితో యుద్ధం చేస్తాడు? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2:8 వచనంలో ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత ఈ లోపల కూర్చున్నాడని మనం మాట్లాడుతున్నాం కదా, నాశనకరమైన హే వస్తువు ఒక వ్యక్తి, వాడిని ఆయన హతము చేయును నోటి ఊపిరి చేత. రెండవది ఆయన ఆగమన ప్రకాశంతో వాడిని నాశనము చేయును. చూడండి, ఆయనే రాజాది రాజు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ ఆలయంలో కూర్చున్న వాడిని ఆయన నోటి ఊపిరితో నాశనం చేస్తాడు. అనగా ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో ఆలయం ఉంటుంది, ఆ వ్యక్తి అందులో కూర్చుంటాడు. కాబట్టి అంత్యోకస్ ఎపిఫానియా కాదని మనకు అర్థమవుతూ ఉంది. అంత్యోకస్ ఎపిఫానియాతో అతనితో యుద్ధం చేసింది మక్కాబీయులు, క్రీస్తు పూర్వం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు సెకండ్ కమింగ్ లో మరొక వ్యక్తి వచ్చి కూర్చుంటాడు ఆలయంలో. అతనే యాంటిక్రైస్ట్, క్రీస్తు విరోధి. కాబట్టి ఇది జరగాల్సిన ప్రవచనం. మన కాలంలో భవిష్యత్తులో మనం చూస్తుండగా చోటు చేసుకునేది. తర్వాత మరొకటి చూస్తే బలమైన కారణం, ఈ ఆలయంలో కూర్చున్నవాడు ఆ దానియేలు ప్రవక్త 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో 7 సంవత్సరములు అతను ఒప్పందము అగ్రిమెంట్ చేస్తాడు యూదులతో, ఇశ్రాయేలుతో అని. దేవుని బిడ్డలారా ఆలోచించండి, అంతియోకస్ ఎపిఫానియా 7 సంవత్సరములు ఒప్పందము ఎవరితోనూ చేయలేదు. అతను ఒకటి రాజ్యములు గెలుచుకుంటూ ఇశ్రాయేలు మీద దండెత్తాడు, ఆలయాన్ని అపవిత్రపరిచాడు, పందిరత్వం అర్పించాడు. మక్కాబీయులు శుద్ధి చేశారు ఆలయాన్ని. అది అయిపోయింది, నేడగా జరిగింది. అయితే నిజస్వరూపము ఒక వ్యక్తి రాబోతున్నాడు. అతను ఇశ్రాయేలుతో 7 సంవత్సరాలు ఒప్పందము చేయను. 7 సంవత్సరముల మధ్యలో 3.5 సంవత్సరం తర్వాత ఉల్లంఘన చేయను. దేవుని పెట్టారా? ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా చెప్తూ, చదువువాడు గ్రహించగాక యోధేయులు ఉండేవాడు కొండలకు పారిపోవలను, మిద్ది మీద ఉండేవాడు తన ఇంటి నుండి ఏదైనా తీసుకుని పోడు, దిగి రాకూడదు. యోధేయులో ఉండేవారు కొండలకు పారిపోవలను, మిద్ది మీద ఉండేవాడు తన ఇంటి నుండి ఏదైనా తీసుకుని పోడు, దిగకూడదు. పొలంలో ఉండేవాడు తన బట్టలను తీసుకుని పోటకు ఇంటికి రాకూడదు. ఏమిటి? యూదులు యెరూషలేములో ఉన్నవాళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు, వాళ్ళు ఆ స్థలంలో వాళ్ళ స్వదేశంలో వాళ్ళు పారిపోవాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. కారణం ఏమిటి? ఆలోచించండి. యూదయ ప్రస్తుతం వెస్ట్ బ్యాంక్ గా పిలువబడుతూ ఉంది. సమరయ ప్రాచీన యూదయ ప్రాంతము, బెత్లెహేము ఉన్న ప్రాంతము ప్రస్తుతం యూదుల వశంలో లేదు, అరబ్బుల వశంలో ఉన్నది. వాళ్ళని మనం పాలస్తీనులు అంటున్నాం. ఎందుకు మనం పారిపోతారు? అక్కడి నుండి యూదులు కనీసం వస్త్రాలు తీసుకోవడానికి కూడా రాకూడదంట, పొలంలో ఉన్నవాడు ఇంటికి రాకూడదంట. ఎప్పుడు? నాశనకరమైన ఏ వస్తువు, యాంటిక్రైస్ట్, క్రీస్తు విరోధి ఆలయంలో కూర్చున్నప్పుడు. ఎందుకు అలా జరుగుతుంది? ఆలోచించండి. యూదులు హిట్లర్ కాలంలో ఊచకోత కోయబడ్డారు, హాలోకాస్ట్ అని చెప్తాం. దానికంటే ఎన్నో వందల వేల రెట్లు తీవ్రంగా యూదుల మీద దాడి జరగబోతూ ఉంది ఇతని కాలంలో, ఈ సందర్భంలో. కాబట్టి ఎందుకన్నట్లయితే ఇప్పుడు యోదయ వెస్ట్ బ్యాంక్ గా పిలువబడుతుంది, అదే పాలస్తీనా అని. ఎందుకు వాడు పారిపోవాలి? ఇంతవరకు అలా జరగలేదు, కానీ జరుగుద్ది, పారిపోతారు. కారణం ఏమిటి? ఇజ్రాయెల్ దేశం వెస్ట్ బ్యాంక్ గా పిలువబడుతూ ఉన్న పాలస్తీనులు ఉన్నారు కదా, అరబ్బులు, అది వాళ్ళకి సెపరేట్ గా ఇవ్వబడుతూ ఉంది. ఇజ్రాయేలీలు ఆ వెస్ట్ బ్యాంక్, గాజా అనే ప్రాంతాన్ని సపరేట్ స్టేట్ గా, దేశంగా పాలిస్తారు, పాలస్తీనా అని. కాబట్టి అందులో ఉన్నటువంటి యూదులు మైనారిటీగా ఉంటారు. క్రీస్తు విరోధి అతని ఆర్మీ సైన్యం
ఆలయాన్ని అపవిత్రపరిచి ఉల్లంఘన చేసి యూదులను సంహరిస్తారు, ఓచుకోత కోస్తారు, కాబట్టి మీరు పారిపోతారు అని ప్రభు 2000 సంవత్సరాల క్రితమే చెప్పేశారు. గమనించండి విషయాన్ని. ఇది మనం వింటూ ఉన్నప్పుడు ఇది అంతియోకస్ ఎపిఫానియా మక్కాబీల కాలంలో యూదులు వెస్ట్ బ్యాంక్ గా పిలువబడలేదు, యోదయ ప్రాంతం. అక్కడ అరబ్బులు లేరు, అప్పుడు యూదులే ఉన్నారు, ఇశ్రాయేలీలు ఉన్నారు మెజారిటీ. కానీ ఇప్పుడు అరబ్బులు అక్కడ ఉన్నారు వెస్ట్ బ్యాంక్లో, యోదయ ప్రాంతంలో. కాబట్టి ఖచ్చితంగా పాలస్తీనా స్టేట్ ఏర్పడుతుంది, తర్వాత మందిరం కట్టబడుతుంది. ఎందుకనగా ప్రస్తుతం టెంపుల్ మౌంట్ మీద 3వ మందిరం లేదు, లేని మందిరంలో ఆ వ్యక్తి చాలా కూర్చుంటాడు. అతను కూర్చోవాలంటే మందిరం కట్టబడాలి, కట్టబడాలంటే పాలస్తీనా డివైడ్ చేయబడాలి, ఇజ్రాయెల్ దేశం డివైడ్ చేయబడాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఇవి జరగబోతూ ఉన్నాయి. ఇవి చూస్తూ ఉన్నప్పుడు ఇవి జరగడానికి ఎంతకాలం పడుతూ ఉంది, మన తర్వాత ఎన్ని తరాలు జనరేషన్స్ పడతాయి దీనికి అనే విషయాలు మీకు నేను చెప్పబోతూ ఉన్నాను. ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలంగా మనం ఈ భూమి మీద క్రైస్తవులము, దేవుని బిడ్డలము మనము, దేవుని వాక్యం మనల్ని ఈ విధంగా మనల్ని పిలుస్తూ ఉన్నది. 1 పేతురు 2వ అధ్యాయము 1, పేతురు రాసిన 1 పేతురు 2వ అధ్యాయం 11-12 వచనాల్లో, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు, యు ఆర్ స్ట్రేంజర్స్ అండ్ పిలిగ్రిమ్స్. చూడండి, లోకంలో ఆయా దేశాల్లో సిటిజన్స్ మనం, అయితే దేని వాక్యం మనం చెప్తుంది మనం యాత్రికులము, పరదేశులము. కాబట్టి మీరు ఏం చేయాలి? ఆత్మకు విరోధంగా పోరాడు, శరీరాశను విసర్జించండి. అన్ని జనులు ఏ విషయాల్లో మిమ్మల్ని దూషిస్తున్నారో ఆ విషయాల్లో మీరు మీ సత్క్రియలను చూపించండి, నీతి ఫలములు, మారుమనస్సు ఫలములు ఫలించండి. ఎందుకు? ఆ సత్క్రియలే మీ ప్రవర్తనే, మీ యోగ్యమైన ప్రవర్తనే దర్శన దినమున, లార్డ్స్ విజిటేషన్ డే అనగా ప్రభువు యేసు క్రీస్తు మన కొరకు తిరిగి రాబోతూ ఉన్నాడు. సెకండ్ కమింగ్, దర్శన దినం అనే పదం ఉపయోగించబడింది. ఆ విజిటింగ్ డే రోజున మన సత్క్రియలు మన దేవుణ్ణి మహిమపరిచినట్లు మీరు సత్ప్రవర్తన గలవారై మంచి ప్రవర్తన యోగ్యులుగా జీవించండి ప్రస్తుత చీకటి కాలంలో పేతురు హెచ్చరించాడు. దర్శన దినమున చూడండి, చాలా మంది సెకండ్ కమింగ్ క్రీస్తు విరోధి, 7 ఏండ్ల పాలన, దానికి 7 ఏండ్ల శ్రమల కాలం, దానికి ముందు చర్చి వెళ్ళిపోతుందని చాలా మంది చెప్తున్నారు. అయితే దేని వాక్యం చెప్తూ ఉంది? దర్శన దినమున ప్రభువు యేసు క్రీస్తు రాబోతూ ఉన్నాడు, ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి అని మాట్లాడుతూ, దర్శన దినము సెకండ్ కమింగ్ కి మరొక పేరు ఇక్కడ ఈ విధంగా ప్రస్తావించబడింది, విజిటింగ్ డే, లార్డ్స్ విజిటింగ్ డే. ఆ వచ్చే రోజున మనం అక్కడ ఉంటాము అని దేవవాక్యం చెప్తుంది. ఎందుకు? అంతం వరకు సహించేవాడు. ఎవరు సహించేది? లోకస్తుల, హిందువుల, ముస్లింల, క్రైస్తవులు. కాబట్టి అంతం వరకు మనం ఉంటాం. అందుకని ఇదే విషయాన్ని పేతురు 2వ పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 11-12 వచనాల్లో, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, దొంగ వలె ఉంటుంది. ఎవరికి దొంగ వలె ఉంటుంది? లోకస్తులకు, చీకట్లో ఉన్న వారికి, సిద్ధపడిన వారికి, ప్రస్తుత ప్రపంచానికి, లోకస్తులకు. క్రైస్తవులకైతే అది దొంగ వలె సర్ప్రైజ్ చేయదు, మనం గుర్తించగలం. అయితే మనం డేట్స్ ఫిక్స్ చేయకూడదు. ప్రియమైన పెట్టారా, ఆయన వచ్చినప్పుడు ఆ దినమున ఆకాశమున మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన బ్యాండ్రంతో లయమైపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక ఆకాశంలో రవలుకొని లయమైపోనట్టు, పంచభూతములు మహాబ్యాండ్రంతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు. చూడండి, దేవుని దినపు రాకడ ఏ విధంగా ఉంటుంది? రహస్యంగా, సీక్రెట్ గా ఉండటం లేదు. ఆయన చర్చ కోసం వస్తున్నప్పుడు అందరికీ తెలుస్తూ ఉంది. ఎందుకు? కొన్ని నక్షత్రములు రాలిపోతూ ఉన్నాయి, సూర్యుడు నలిపైపోతూ ఉన్నాడు, చంద్రుడు రక్తవర్ణంలో మారిపోతున్నాడు, రక్తవర్ణం వల్లే. ఇవన్నీ జరగబోతూ ఉన్నాయి. ఇది చిట్ట చివరిలో వచ్చేదా? అంతకుముందు రహస్యంగా మన కోసం వచ్చేస్తాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో థర్డ్ కమింగ్ లేదు, 3వ రాకడ లేదండి. ఫస్ట్ కమింగ్ బెత్లెహేం గొర్రెపిల్ల, సెకండ్ కమింగ్ ఆయన మన వరకు సిద్ధపడిన వారి కోసం వస్తూ ఉన్నాడు, అదే గొర్రెపిల్ల గోప్యత. సెకండ్ కమింగ్, థర్డ్ కమింగ్ లేదు. హెబ్రీ రాసిన 9వ అధ్యాయం 27 వచనం మనం చదువుతున్నప్పుడు. కాబట్టి మీరు సంఘము, చర్చ్ దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టాల్సిన దినమేది? అది రాకడ కొరకు. మరొక విషయంలో, మరొక సందర్భాల్లో దైవజనుడైన పౌలు ప్రస్తావించాడు, రెప్పపాటులో మనందరము మార్పు చెందుతాము, కడబోర ఊదబడినప్పుడు ప్రధాన దూత శబ్దంతో. ఆ విషయాన్ని మళ్ళీ పేరు ప్రస్తావించాడు. పౌలు తనకు అనుగ్రహించిన జ్ఞానంతో బోధిస్తున్నాడు. కొన్ని గ్రహించడానికి కష్టంగా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ సహాయంతో మనం వీటిని అర్థం చేసుకోవాలి. ఇవి చూస్తున్నప్పుడు మీరు ఏ దినాన్ని కనిపెట్టాలి, ఆశతో అపేక్షించాలి. మనం లేకుండా దేనికోసం అపేక్షించమని, ఎదురు చూడమని చెప్తూ ఉన్నాడు. చూడండి, మంచి ప్రవర్తనతో, భక్తితో ఎంతో జాగ్రత్తగా వారై ఉండవాలి అని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుత కాలంలో మనం యాత్రికులం, పరదేశం,
మనం మన ప్రయాణములో, మన యాత్రలో ఎక్కడున్నాం మనం? ఏం జరగబోతుంది మన చుట్టూ? ఒక విషయాన్ని నేను చూపిస్తున్నాను చూడండి. ఒక 4 రోజుల క్రితం పోప్ ఫ్రాన్సిస్ ఒకటి ప్రకటించాడు. లౌదాతా సి. మళ్ళా వినండి, లౌదాతా సి అనే పదం యొక్క అర్థం ఏమిటన్నట్లయితే, మీకు ప్రశంసములు స్తోత్రములు కలిగిన గాక. దీనికి అసలు ముందు పదం ఎక్కడి నుంచి తీసుకున్నాడు? 12వ శతాబ్దంలో సెయింట్ ఫ్రాన్సిస్ దైవజనుడు దేవుని కొరకు పుస్తకం రాశాడు. దేవునికి మహిమా స్తోత్రములు కలుగును గాక. అందులో దేవుడనే పదం ఇతను తీసేశాడు. ఆ పదం ఉపయోగించకుండా మీకు కలుగును గాక మహిమ ప్రశంసలు అని పెట్టి 7 సంవత్సరములు అనే ఒక పీరియడ్ పెట్టాడు. ఏమిటిది? 7 అనే పదం ఎందుకు ఉపయోగించాడు ఈ పోప్ ఫ్రాన్సిస్? ఎవరితను? ప్రేమదేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో వ్రాయబడిన సెకండ్ బీస్ట్, క్రూర మృగం, 2వ క్రూర మృగం, అబద్ధ ప్రవక్తే ఇప్పుడున్నటువంటి పోప్ ఫ్రాన్సిస్. మీరు కొంతమందికి కష్టంగా ఉండవచ్చు ఎవరైతున్నాను, కానీ దేవుని వాక్యం ఆ విధంగా చూపెడుతూ ఉన్నది. అతను ఆ విధంగా అన్ని విషయాల్లో ఫిక్స్ అవుతూ ఉన్నాడు. అతనే అబద్ధ ప్రవక్త. 7 సంవత్సరాల పదం ఎందుకు ఉపయోగించాడు? ప్రస్తుత ప్రపంచానికి పాండమిక్ టైంలో శ్రమలు గుండా పెడుతున్న ప్రజలకు జూబిలీ ఇయర్, ప్రస్తుత ప్రపంచానికి సునాద సంవత్సరం కావాలి, విడుదల కావాలి, ప్రజలకు మేలు జరగాలని 7 సంవత్సరాల ప్లాన్ ప్రకటించాడు. ఆలోచించండి విషయాన్ని. తర్వాత ఏం జరగబోతూ ఉంది కదా? 7 అనే పదం ఉపయోగించాడు. తర్వాత చూస్తే ఇజ్రాయెల్ దేశం జస్ట్ 4 రోజుల క్రితం ఇజ్రాయెల్కి కొత్త ప్రెసిడెంట్ ఎన్నికయ్యాడు. అంతకుముందు ఉన్నటువంటి రెబ్లిన్ ఆయన రిజైన్ చేశాడు. తర్వాత కొత్త ప్రెసిడెంట్ ఐజాక్ హెర్జాగ్ ఆయన ఎన్నిక చేయబడ్డాడు. కొత్త ప్రెసిడెంట్ వచ్చాడు. తర్వాత ఇజ్రాయెల్కు కొత్త గవర్నమెంట్ ఏర్పడుతూ ఉంది, న్యూ ప్రైమ్ మినిస్టర్. 2 సంవత్సరముల టైంలో ఇజ్రాయెల్ 4 సార్లు ఎలక్షన్కి వెళ్ళింది, జనరల్ ఎలక్షన్. చూడండి, ఏ దేశంలో ఏ విధంగా జరగదు. ప్రభుత్వం ఏర్పడడం లేదు, అతి కష్టం మీద జస్ట్ 2 రోజుల క్రితం న్యూ గవర్నమెంట్ ఏర్పడుతూ ఉంది. చూడండి, న్యూ ప్రెసిడెంట్, న్యూ ప్రైమ్ మినిస్టర్, న్యూ గవర్నమెంట్. ఏమిటి ఈ వెంటనే చోటు చేసుకుంటూ ఉన్నాయి? అవును, చాలా ఆశ్చర్యమైంది. ఇజ్రాయెల్ దేశంలో చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నారు. అంతకుముందు 11 రోజులు పాలస్తీనా హమాస్ తోటి యుద్ధం చేశారు. ఘోర యుద్ధం, 11 రోజులు రక్తం చిందించబడింది యెరూషలేంలో, పాలస్తీనాలో, దేవుని పేరు పెట్టబడిన ప్రాంతంలో. తర్వాత మరొకటి చూస్తే చైనా దేశం న్యూ సన్, కొత్త ఆర్టిఫిషియల్ సూర్యుడిని, సన్ని వాళ్ళు సృష్టించారు. వాళ్ళ ల్యాబ్లో, వాళ్ళ పరిశోధన ల్యాబ్లో, చైనా వాళ్ళు ఈస్ట్ అనే వాళ్ళ ల్యాబ్లో ఒక సూర్యులో ఉండే వేడిమి ఎంత ఉంటుందో దానికి 10 రెట్లు ఉండే సౌరశక్తిని వాళ్ళు కనిపెట్టారు. దాని యొక్క వేడి తీవ్రత ఎంత అన్నట్లయితే 288 మిలియన్ డిగ్రీస్ ఫారెన్హీట్. 288 అనగా ప్రస్తుత సూర్యుని మధ్య ఉండే వేడిమికి 10 రెట్లు ఎక్కువ. కొత్త సూర్యుడు, న్యూ సన్ వాళ్ళు ఇన్వెంట్ చేశారు. దేనికోసం? 2035 సంవత్సరానికి సౌరశక్తి ప్రయోజనాలు ఏమైతే సూర్యుడి నుంచి మనకు వస్తూ ఉన్నాయో భూలోకానికి, అవన్నీ మేము సరఫరా చేయగలం అనేది వాళ్ళు ప్రారంభించారు. ఇది వింటూ ఉన్నప్పుడు ఏం జరగబోతున్నది మనకు, మన ప్రపంచానికి? క్రైస్తవులంగా, దేవుని బిడ్డలుగా ఏం జరగబోతూ ఉన్నది మనకి? చూడండి, దేని వాక్యంలో అక్రమ విస్తరించుట చేత, చూడండి, అంతవరకు సహించువాడెవడు వాడే రక్షింపబడును. మీరందరూ నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. చూడండి, నా నామము నిమిత్తము సకల జనముల చేత, అన్ని దేశాల్లో, అన్ని నేషన్స్ మిమ్ములను హింసించును, ద్వేషించును. అయితే ఒకసారి ఆలోచించండి, నీ ప్రాంతంలో వింటూ ఉన్న మీరున్న చోట మీరు యేసుక్రీస్తు గురించి ఎక్కడైనా హింసకు లోనయ్యారా? అవమానానికి లోనయ్యారా? మీ చుట్టూ ఉన్న ప్రజల చేత, ప్రభుత్వం చేత, గవర్నమెంట్ చేత? ఒకసారి ఆలోచించండి. కొరింథీయులకు రాసిన 4:13 దైవజనుడైన పౌలు దగ్గర చెప్తున్నాడు, మేము ప్రస్తుత ప్రపంచానికి అంటిల్ దిస్ మూమెంట్, ఇప్పటి వరకు మేము లోకానికి మురికిగాను పెంటగాను ఎంచబడి ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే లోకానికి ఒక మురికిగా, పెంటగా
until now we are like scum, filthy to this world. ప్రపంచానికి మేము మురికిగా పెంటగాంచబడుతూ ఉన్నాం. క్రైస్తవులైన మీకు శ్రమ ఎక్కడ జరుగుతూ ఉన్నది? ఉత్తర కొరియాలోనూ, సుడాన్ సోమాలియాలోనూ, పాకిస్తాన్ బంగ్లాదేశ్లోనూ, రష్యా చైనాలో అక్కడి కదా మనం వింటూ ఉన్నాం. నీ ప్రాంతంలో, నీ రాష్ట్రంలో, నీ జిల్లాలో, నీ ఊరిలో హింసలు మొదలైనాయా? అది జరగడం లేదన్నట్లయితే అందులో ఒకటి నిజమైన క్రైస్తవుడిగా మనం జీవిస్తున్నామా లేదనేది ఒక ప్రశ్న. రెండవది ఎండ్ టైమ్స్ ఇంకా దూరంగా ఉందని అర్థం. ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు గాడ్స్ టైమ్ లైన్, గాడ్స్ క్లాక్ మనం చూస్తున్నప్పుడు యెరూషలేం ఇప్పుడే మొదలు కాబోతూ ఉన్నది. క్రీస్తు విరోధి రాబోతూ ఉన్నాడు. అగ్రరాజ్యమైన అమెరికాలో చోటు చేసుకున్నాయి పరిణామాలు, ఐక్యరాజ్య సమితిలో కొన్ని చోటు చేసుకుంటూ ఉన్నాయి, ఇజ్రాయెల్లో కొన్ని మార్పులు జరుగుతూ ఉన్నాయి, ప్రపంచ వ్యాప్తంగా కదులుతూ ఉన్నాయి. అయితే నీ చర్చెస్లో, నీవు ఉన్నటువంటి ప్రాంతంలో ప్రభుత్వాల ద్వారా, మనుషుల ద్వారా క్రైస్తవులు అందరూ ద్వేషింపబడుతున్నారా? ఆలోచించండి. క్రైస్తవులు కొన్ని చోట్ల కాదు హింసలు, అన్ని నేషన్స్లో, అన్ని చోట్ల క్రైస్తవులకి శ్రమ మొదలవుతూ ఉంది మేజర్ స్కేల్లో. గతంలో జరిగాయి, గతంలో కానీ ఇప్పుడు ఆదిమ సంఘంలో జరిగిన హింసలు, శ్రమలు కాబోతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని పెట్టారా, ఇది వింటూ ఉన్నాం మనమే చివరి జనరేషన్. మన కాలంలోనే క్రైస్తవులకి మేజర్ స్కేల్లో, తీవ్ర స్థాయిలో శ్రమలు, హింసలు జరగబోతూ ఉన్నాయి. ప్రస్తుతం క్రైస్తవులు గౌరవింపబడుతున్నారా? గుర్తించండి, నువ్వు నిజమైన క్రైస్తవుడు కాదేమో, మతంలో, రిలీజియన్లో ఉన్నారేమో. దేవుని మహిమను పొందుకున్న క్రైస్తవులమైతే, దేవునితో రిలేషన్ కలిగిన వాళ్ళమైతే మనం హింసకు లోనవుతాం. ట్రిపులేషన్ అనేది న్యూ టెస్ట్మెంట్ పదం. ప్రేమ దేని పెట్టారా? ఇది ఆలోచించండి. ఇది వింటూ ఉన్నప్పుడు మనం ఎటువైపు మనం వెళ్తూ ఉన్నాం? ప్రపంచమంతా ప్రిపేర్ కాబోతూ ఉన్నాం రాకడకు, యుగ సమాప్తికి. చూడండి, రిపీటెడ్గా ఇవన్నీ జరుగుతున్నాయి కదా, కరువులు, భూకంపాలు. అయితే ఒకటే సూచన, అది రిపీటెడ్గా రాదు, అన్నిసార్లు రాదు, ఒకసారి జరుగుతూ ఉంది. అదే నాశనకరమైన హేయ వస్తువు దానియేలు ప్రవక్త వారు చెప్పింది, క్రీస్తు విరుద్ధ యాంటిక్రైస్ట్. అది రిపీటెడ్గా రాదు, ఇంతవరకు లేదు, భవిష్యత్తులో చోటు చేసుకోబోతూ ఉంది. ఆ కాలంలో మనం ఉన్నాం. ఇది గుర్తించండి. అది మొదలైతే, పాలస్తీనా ఏర్పడితే, థర్డ్ టెంపుల్ యూదులు కట్టుకుంటే, నీకు నాకు అది ప్రపంచానికి మిగిలింది 7 సంవత్సరాలు మాత్రమే. ఇది వింటూ ఉన్న మనం ఈ పాండమిక్ టైంలో, భవిష్యత్తులో మన కుటుంబాలు ఏ విధమైన స్టాండ్ మనం తీసుకోవాలి దేవుని కొరకు, ఏ విధంగా మనం జీవించాలి క్రీస్తు కొరకు, చర్చ్ బాడీ ఆఫ్ క్రైస్ట్ ఏ విధంగా మనం మహింపరచాలి దేవుణ్ణి. ప్రియమైన దేవుని, మన సత్క్రియలు, మన మారుమనసు, మన ఫలము, నీతి క్రియలు. యాత్రికులు పరదేశంలో అయితే నీ ప్రయాణము మధ్యలో ఆగిపోకూడదు, అంతవరకు సహించిన వాడు రక్షింపబడు. దేవుని పరిశుద్ధాత్మ ఆ విధంగా మనల్ని సిద్ధపరిచి, ఆయన మహిమల రాకడి కొరకు, దర్శన దినం వరకు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్.